ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మ మార్గంలో మనం చేసే సేవ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సేవ సామాన్యంగా తీసి పడేయకండి. మీకున్న దాంట్లో, మీకున్న పరిధిలో ఏదో రకమైన సేవ. సేవ అంటే ఇతరులకి లాభం కలిగించేదే సేవ. ఇతరులకి ఆనందం కలిగించేదే సేవ. అది ఏదైనా కానివ్వండి. ఇతరులకి మంచి జరిగేదే సేవ. ఇతరుల్ని సంతోషపరిచేదే సేవ. మీరు ఏ రకంగానే చేయొచ్చు. మీ సమయాన్నివ్వచ్చు, మీ శక్తినివ్వచ్చు, మీ వాక్కునివ్వచ్చు, మీ ధనాన్నివ్వచ్చు. ఇవ్వండి. దాచుకుంటే ఏమవుతాయి? కుళ్ళిపోద్ది. మీరు చూడండి, నూతిలో నీళ్ళు రోజు తోడండి. నీరు ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో చూడండి. 3 మాసాలు ఆ నీటిలో నీరు ముట్టుకోకండి. కుళ్ళి వాసనొస్తాయి. మీరనుకుంటారు, తోడితే నీళ్ళు అయిపోతాయేమో అని. గుర్తెట్టుకోండి. నూతిలో నీళ్లు తోడుతూ ఉంటే ఇంకా ఇంకా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే మీ ధనాన్ని పంచుతూ ఉంటే ఇంకా ఇంకా పెరుగుతుంది. దాచుకుంటే ఏమవుతుంది? పోతుంది. మనం ధర్మంగా సంపాదించిన దాంట్లో కొద్దిగా అయినా సరే లోక కళ్యాణానికి ఉపయోగించాలి. లోక కళ్యాణ కార్యక్రమాలకు ఉపయోగించాలి. అటువంటి కార్యక్రమాలు పత్రి గారు చేపడుతూ ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొనేటట్టు ఆ యొక్క సేవా భాగ్యం పొందేటట్టు కృషి చేస్తున్నారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌లే పెట్టకపోతే ఎందులో పెడతాం మన డబ్బులు? మన సమయాన్ని ఎందులో ఖర్చు పెడతాం? మరి ఆయనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టి మనకెంతో అవకాశం ఇస్తున్నారు. లేకపోతే ఏం చేస్తాం?